హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు సిఐఎస్ఎఫ్లో జాబ్ సాధించాలనుకున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం లభించినట్టే. ఎందుకంటే మనకు సిఐఎస్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి కానిస్టేబుల్ పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. కానిస్టేబుల్ డ్రైవర్ 845 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ 279 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే పే స్కేల్ చూసుకుంటే 21,700 to 69,100 వరకు బేసిక్ పే ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 3 ఫిబ్రవరి నుండి మార్చ్ 3 వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2, ఎవరైతే 10th ప్లస్ ఇంటర్మీడియట్లో ఏదైనా కానీ సిఈసి, ఎంపీసీ, బైపీసీ ఏది చేసినా కానీ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. పిఎస్టీ, పిఎంటీ, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఈవెంట్స్ ఉంటాయి మీకు. 800 meters 3 minutes 15 seconds, లాంగ్ జంప్ 11 feet 3 ఛాన్సెస్ ఉంటుంది, హై జంప్ 3 feet 6 inches 3 ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ సిబిటి ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్. ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ డ్రైవర్ కానిస్టేబుల్ గురించి కాబట్టి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉండాలంటే మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇన్ కేస్ కొంతమంది దగ్గర హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేకపోతే ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ తీసుకొని 3 years కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మీరు ఎక్కడైనా జాబ్ చేసినట్టు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఎల్ఎంవి ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్. ఒకసారి ఈ నోటిఫికేషన్కి ఎంత ఫీజు ఉంటుందో మనం తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ అయితే నిల్, ఓసీ వాళ్ళకైతే 100 rupees పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2025 యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు సిఐఎస్ఎఫ్లో ఎలా ఉద్యోగం పొందాలి, అసలు ఏ నోటిఫికేషన్కి ఏ సిలబస్ ఉంది, ఎలా కంప్లీట్ చేయాలి, ఉన్న టైంలో ఎలా పికప్ అవ్వాలో ఈ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2025.